శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనాల్లో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. మీనరాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరంలో మీ అందరికీ సుఖ సంతోషాలు, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉన్నదో ముందుగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉండే విధంగా ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క శుభస్థానం అన్నమాట. అంటే గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక రాశి వారికి సంవత్సర ప్రథమార్థంలో ఉద్యోగపరంగా లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే గురు సంచారం అనేది మే 1వ తారీఖున 3వ ఇంట్లోకి అంటే ఇక రాశి వారికి ఎప్పుడైతే వృషభంలోకి మారుతాడో ఎప్పుడైతే గురువు అప్పటి నుంచి వచ్చేటప్పటికి వీరు కొంచెం అనుకూలత అనేది తగ్గుతుంది. అంటే వ్యాపారంలో కొంచెం మందకొండిగా సాగుతుంది అన్నమాట. అందుకనే ప్రథమార్థంలోనే వీరు ఎక్కువగా బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే గురువు యొక్క ప్రభావం అనేది మంచి అనుకూలంగా ఉన్నందువలన వీరి మీద అంతగా శని ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయినా సరే వీరి మీద ఆ యొక్క ప్రభావం అనేది లేదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకి వెనక్కి పోయేటువంటి ఆలోచనని సృష్టిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మీ నిర్ణయాన్ని మీరు కరెక్ట్గా పెంపొందించుకోవడానికి మెడిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాహుగ్రహ జప శ్లోకాన్ని పఠించటం అనేది రెమెడీస్ గురించి లాస్ట్లో చెప్తాను, దాన్ని గమనిస్తూ ఆ యొక్క విషయాలు చేసుకోండి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ సంవత్సరం ప్రథమార్థంలో నెరవేరే విధంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. డబ్బు సంపాదించగలుగుతారు. డబ్బు నిల్వ చేయటం అనేది కూడా ఈ యొక్క రాశి వారు చేయగలుగుతారు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశి వారికి కుజ మాందాబ్దం ఎప్పుడైతే జరుగుతుందో సంవత్సర చివరంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఆ యొక్క సమయంలో చివరిలో.
కానీ ఈ రాశి వారికి చెప్పాలంటే సంవత్సర ప్రథమార్థంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సంవత్సర ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పెద్ద పెద్ద వ్యాపారాల్లో అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు మీ యొక్క జాతకరీత్యా కూడా గోచారాన్నితో పాటు మీ యొక్క స్వజాతకాన్ని దశ అంతర్దశలను కూడా చెక్ చేసుకొని ఎటువంటి ఫలితం వస్తుందో దాని ద్వారా మీరు ఆరంభించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమంలో ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో స్థానచలనం గురించి కూడా మే తర్వాత ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. వారి యొక్క మంచి ఉన్నతిలోకి వెళ్ళారు అని చెప్పే ఒక ఆలోచన అనేది మీ మనసులోకి రావటం అనేది జరుగుతుంటుంది. కానీ మీకు అవసరం లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా మీరు వేలు పెట్టకుండా ఉండడం అనేది ముఖ్యం అన్నమాట రాశివారు. ఎందుకంటే రాహు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు మిమ్మల్ని వక్ర బుద్ధిలోకి తీసుకెళ్లేటువంటి స్నేహితులతో దూరంగా ఉండాలి. మరియు పరపురుషుడు పరస్త్రీతో సంయోగం జరగటానికి మరియు వారితో ఎక్కువగా కలవటానికి దూరంగా ఉన్నట్లయితే మీకు ప్రశాంతమైనటువంటి జీవితం కూడా ముందుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తే ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. స్టాక్ మార్కెట్స్లో అంతగా అనుకూలించే విధంగా గోచరించట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే స్టీల్ ట్రేడింగ్ అనేది అంత అనుకూలంగా లేదు. స్టీల్ బిజినెస్ అనేది కూడా వీరికి రాశి వారికి సంవత్సరం అంతగా అనుకూలించట్లేదు. దానికి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావంలో ఐరన్ని టచ్ చేయకపోవటమే చాలా ముఖ్యంగా కూడా చెప్పడం జరుగుతుంది. రాశిలో జన్మించినటువంటి డాక్టర్స్, నర్సెస్, అలాగే వారితో పాటు ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్కు వీరికి సంవత్సర ప్రథమంలో ఎక్కువగా లాభకారకమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. లాయర్స్కి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో ప్రథమార్థంలోనే అనుకూలంగా గోచరిస్తున్నది. కోర్టులో పనిచేసినటువంటి జడ్జిలు, స్టాంప్ పేపర్లు అమ్మేటువంటి వారు, స్టాంప్ రిజిస్టర్లు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా గోచరిస్తున్నది సంవత్సర ప్రథమార్థంలో. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఆ యొక్క బ్రోకర్లకు కూడా సంవత్సర ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. స్కూల్ యాజమాన్యాలకు, స్కూల్ ప్రిన్సిపల్స్కి వీరికి కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల సంవత్సర ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే స్కూల్ ప్రిన్సిపల్స్తో పాటు స్కూల్ స్టాఫ్ కూడా సంవత్సర ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటారు. కాలేజ్ ప్రిన్సిపల్స్, కాలేజ్ యాజమాన్యాలకి కూడా సంవత్సర ప్రథమంలోనే మే వరకు మంచి అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత కూడా వీరికి జూన్ వరకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి సంవత్సర ప్రథమంలో ఎక్కువగా సంపాదించగలుగుతారు. డబ్బు నిల్వ చేయటం అనేది కూడా రాశి వారు చేయగలుగుతారు అన్నమాట. మరియు అలాగే బ్యూటీషియన్స్, సుగంధ ద్రవ్యాలు అమ్మేటువంటి వారు వీరికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పేరు ప్రతిష్టల విషయంలో 1-2 సార్లు మీరు చేసేటువంటి పనుల్లో అబాసు పాలవకుండా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. మొబైల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, మొబైల్ ఇంజనీర్లు వీరికి కూడా సంవత్సర ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నదన్నమాట. ఇంజనీరింగ్ రంగ నిపుణులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా సంవత్సర ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా గోచరిస్తున్నది. సంవత్సర ద్వితీయార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ స్మిత్స్, బంగారం షాపుల యజమానులకు కూడా సంవత్సర ప్రథమంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యజమానులు వీరికి కూడా సంవత్సర ప్రథమంలోనే ఎక్కువగా అనుకూలంగా ఉంది. సంవత్సర ద్వితీయార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి సంవత్సర ప్రథమంలో అనుకూలంగా ఉంది. సంవత్సర ద్వితీయార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఫోటోగ్రఫీ ఇండస్ట్రీస్ వారికి కూడా, వీడియోగ్రాఫర్స్, బ్యూటీషియన్స్ వీరికి కూడా సంవత్సర ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంది. సంవత్సర ద్వితీయార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్, బ్యూటీషియన్స్, వాళ్ళ కొరియోగ్రాఫర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా సంవత్సర ప్రథమంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు. హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, కాఫీ టీ హోటల్ నడుపుతున్నటువంటి వారు, వాటిలో పనిచేస్తున్నటువంటి వారు, వాటి యజమానులకి కూడా సంవత్సర ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, సంవత్సర ద్వితీయార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్కూల్ మేనేజ్మెంట్స్కి సంవత్సరం అంతా కూడా కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది. బాగా సంపాదించడం అనేది జరుగుతుంది. అలాగే ప్రొవిజన్ స్టోర్స్, మాంస దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫిషరీస్, పౌల్ట్రీ రంగాలకు కూడా సంవత్సరం ప్రథమార్థంలో ఎక్కువగా సంపాదించగలుగుతారు. సొంటి
వ్యాపారస్తులకి సంవత్సర ప్రథమార్థంలో ఎక్కువగా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పురోహితులకి సంవత్సర ప్రథమార్థంలో ఎక్కువగా అవకాశాలు గోచరిస్తున్నాయి. పురోహితులతో పాటు ఎవరైతే పంచాంగకర్తలతో పాటు ఎవరైతే ఈ యొక్క జ్యోతిష్య వాస్తు నిపుణులకు కూడా సంవత్సర ప్రథమార్థంలో ఎక్కువగా గోచరిస్తున్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు. అలాగే మిగతా విషయాలు మనం గమనించినట్లయితే చేతి వృత్తి పనుల వల్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సంవత్సర ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉక్కు అనేది ఈ సంవత్సరం వీరికి అంతగా కలిసి వచ్చే విధంగా ఉండదు. ట్రేడింగ్లో కూడా ఉక్కుని దూరంగా పెడితే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో వారికి ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారిలో ముఖ్యంగా పోలీస్, అలాగే ఎలక్ట్రానికల్ పోలీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ ఇండస్ట్రీస్, అలాగే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే ఎవరైతే సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కానీ లేని పక్షంలో ఎవరైతే ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా సంవత్సర ప్రథమంలో ట్రాన్స్ఫర్స్లో కానీ అనుకున్న చోట పనిచేయడానికి కానీ అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాగా గోచరిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే విధంగా ఉంది. ఫైనాన్షియర్స్కి, స్టాక్ ట్రేడింగ్ స్పెషలిస్టులకి కూడా సంవత్సర ప్రథమంలో ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తున్నది. ఓవరాల్గా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. తద్వారా డబ్బు సంపాదించగలుగుతారు. కాకపోతే ఈ యొక్క రాశి వారికి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాలు, వివాహ జీవితంలో కూడా కొన్ని కష్ట నష్టాలు అనేవి రాబోతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి కొద్ది జాగ్రత్తగా ఆచిచూచి ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యం. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని రెమెడీస్ చేసుకున్నట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి స్త్రీలకు వచ్చేటప్పటికి ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కన్నా గోచరిస్తున్నది. మంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. కాకపోతే పేరు ప్రఖ్యాతుల విషయాల్లో తగు జాగ్రత్తలు ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దలకి వదిలేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలతో పాటు పునర్వివాహ ప్రయత్నాలు అనేవి ఈ సంవత్సరం కొంచెం మందకొండిగా సాగే విధంగా ఉన్నదన్నమాట. ఇక్కడ రాశి వారికి ప్రథమార్థంలోనే కొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తున్నది. లేని పక్షంలో వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగా మీ యొక్క జాతకరీత్యా కూడా ఎప్పుడు సరైనటువంటి సమయం ఉందో దాని ప్రకారంగా ప్రయత్నించినట్లయితే కొంచెం అనుకూలించే విధంగా గోచరిస్తుందన్నమాట. ఇక రాశి వారికి ఒక సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ఏమేమి రెమెడీస్ చేసుకున్నట్లయితే రాజకీయ రంగపరంగా కానీ లేకపోతే విద్యార్థులకు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. ఈ రాశి వారికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రాశి వారికి రాహువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహుగ్రహ ఆరాధన అనేది చేయాలి. అలాగే రాహుగ్రహ కవచాన్ని పఠించాలి. వాటితో పాటు వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికీ దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాలి. దుర్గాదేవి యొక్క జపాన్ని పఠించడం అనేది ముఖ్యం. వివాహ జీవితంలో కూడా ప్రశాంతత పొందడానికి కూడా దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వారితో పాటు కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వివాహాల్లో అనిశ్చితిని క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి కేతువు రీత్యా వీరు కేతుగ్రహ ఆరాధన, కేతుగ్రహ కవచాన్ని కూడా పఠించడం అనేది ముఖ్యమైన సూచన. వాటన్నిటితో పాటు కేతుగ్రహ ఆరాధనతో పాటు వీరు చేయాల్సినది ఇంకొక కూడా ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే ముఖ్యంగా వీరు చేయాల్సింది వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన రీత్యా ఎవరైతే వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడి గురించి పూజ పురస్కారం చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వినాయకుడిని ఇంట్లోంచి బయటకు పోయేటప్పుడు వినాయకుడిని ప్రార్థించాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఈ యొక్క రాశి వారు కూడా చేయాలి. మరి వాటితో పాటు ఈ యొక్క శీలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన అలాగే శనిగ్రహ కవచాన్ని కూడా పఠించాలి. సర్వేజన సుఖినో భవంతు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా యొక్క సొంత ఛానల్, ఎటువంటి సపోర్ట్ లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అదని సబ్స్క్రైబ్ చేయమని నా యొక్క మనవి.